ఫ్రెండ్స్, ఈ ఫోటో చూడండి ఒకసారి. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక. అయితే 2 పక్కల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మధ్యలో ఎన్డీఏ కూటమిలో ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ 2 రోజుల నుంచి ఈ ఫోటో బాగా వైరల్ అవుతూ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉంటూ ఇప్పుడు వాస్తవంగా కర్ణాటక తుంగభద్ర డ్యాము అంటే గేట్లు కొత్తగా పెట్టి ఆ గేట్లు ఓపెన్ చేసే సందర్భంలో కర్ణాటక ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు మన చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు. ఇది వాస్తవం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్ చెబుతూ చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారిని బాగా పొగడడం, రేవంత్ రెడ్డి గారిని బాగా పొగడడం, ఆ తర్వాత ఇలా చేతులు పట్టుకొని ఇలా నిలబడటం, ఇదంతా చూసిన వాళ్ళు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి కావాలనే వెళ్ళారు. వాస్తవానికి అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకపోయినా కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ ఎవరినో ఒక క్యాబినెట్ మంత్రిని పంపించవచ్చు. కానీ అక్కడికి చంద్రబాబు నాయుడు గారే వెళ్ళారంటే దీని వెనకాల పెద్ద కథ ఉంది. అంటే నేననే మాట కాదు, ఇది విశ్లేషకులు అనే మాట చెప్తా ఉన్నా. మొన్న మధ్య అమిత్ షా గారు చెప్పారు, 2029 ఎలక్షన్లో మేము ఏ పార్టీతో పొత్తు లేకుండానే దక్షిణ భారతదేశంలో పోటీ చేస్తాం అని అమిత్ షా గారు చెప్తున్నారు. అదిగాక ఈ మధ్య పార్లమెంట్లో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, ప్రధానమంత్రి మోడీ గారు ఏ బిల్లు పెట్టినా కూడా డీలిమిటేషన్ కానివ్వండి, 1 నేషన్ 1 ఎలక్షన్ కానివ్వండి, ఇవి ఏది బిల్లులు నెగ్గకపోవడానికి కారణం బీజేపీకి ఎన్డీఏ కూటమికి ఎంపీల బలం తక్కువ ఉండటం వల్ల అలా జరుగుతుందని చెప్పి ఈ మధ్య మొన్న పశ్చిమ బెంగాల్ నుంచి ఒక 20 మంది ఎంపీలు ఎన్సీపీఐ పార్టీలో చేరి వీళ్ళ ఎన్డీఏ మద్దతు ఇవ్వటం. వాస్తవంగా 16 మంది ఎంపీలతోటి మన చంద్రబాబు నాయుడు గారు, ఎక్కువ మంది ఎంపీలతోటి ఎన్డీఏ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ 20 మంది ఎంపీలు వచ్చిన తర్వాత వాస్తవంగా మన చంద్రబాబు నాయుడు గారితో ఇప్పుడు మోడీ గారికి పెద్దగా పనేమి లేదు. ఎందుకంటే ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ నుంచి 20 మంది ఎంపీలు వచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని, ఆ పార్టీని చీల్చి ఆ ఎంపీలని ఇందులో కలుపుకోవడం, మళ్ళీ ఇప్పుడు షిండే వర్గంలోకి మళ్ళీ కొంతమంది ఎంపీలు మళ్ళీ చీలిటి రావడం, అలాగే ఇంకా కొన్ని పార్టీల ఎంపీలని అంటే ఆయా పార్టీలని అక్కడ చిన్నాభిన్నం చేసి వాళ్ళ మీద సిబిఐ, సిఐడి, ఈడీ దాడులు చేయించి భయభ్రాంతులను చేసి, లేదా డబ్బు కాశపడితే 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు, మొన్నైతే ఏకంగా 50 కోట్లు పెట్టి కూడా ఒక ఎంపీని కొన్నారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఇలా ఏదో ఒక రకంగా 362 మంది ఎంపీలని బలం కూడగట్టుకొని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఆ డీలిమిటేషన్ బిల్లు ఒకటి, 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు ఒకటి నెగ్గించుకోవాలనే ఆలోచనలో మోడీ గారు, అమిత్ షా గారు ఉండి, ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్తగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ని కలుపుకొని ఆయన దగ్గర ఒక 22 ఎంపీలని మళ్ళీ ఇందులో కలుపుకునే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏదైనా కానివ్వండి, ఆ 362 మంది ఎంపీలని కూడగట్టి ఎలాగైనా సరే నెగ్గించుకోవాలని బిల్లులు ఆ ప్రయత్నంలో ఉన్నారు మోడీ గారు, అమిత్ షా గారు. అందులో భాగంగానే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని సమాచారం. ఎందుకంటే మొన్నటి వరకు 16 మంది ఎంపీలు మనము బీహార్ నుంచి నితీష్ కుమార్ గారు వీళ్ళు సపోర్ట్ చేస్తేనే మోడీ గారి గవర్నమెంట్ ఇప్పటిదాకా ఉన్నది. కానీ నితీష్ కుమార్ గారి పరిస్థితి ఏమని మనకు తెలుసు. ఆయన్ని తీసేసి మార్గదర్శక మండలిలో పడేసి అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏమైందంటే ఈ పశ్చిమ బెంగాలు, బీహారు, మహారాష్ట్ర ఇవన్నీ చూసేసరికి చంద్రబాబు నాయుడు గారు అంటే మరి మామూలు కాదు కదా. ఆయన కూడా రాజకీయ చాణక్యుడు కదా. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎలాగైతే తినేస్తూ ఉంది బీజేపీ, ఈసారి ఇక్కడ మన రాష్ట్రంలో కూడా పొత్తులతో పని లేకుండా
డైరెక్ట్గానే చేస్తానంటే కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారిని ఆల్రెడీ ఇటు రంగంలో దించారు సనాతన హిందూ అని. ఆయన పార్టీని అందులో విలీనం చేసుకొని బీజేపీలో ఈయన్ని ఇక్కడ మెయిన్గా చేస్తారనే విశ్లేషణ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏర్పాటు ఆయన చేసుకుంటూ మన లోకేష్ గారు కూడా రాహుల్ గాంధీ గారిని పొగుడుతూ పాదయాత్ర చేయడానికి ఆయన కూడా స్ఫూర్తి అని చెప్పి రాహుల్ గాంధీ గారిని పొగుడుతూ మన నారా లోకేష్ గారు కూడా మాట్లాడటం మన మధ్య చూసాం. అలాగే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా అంటే వాస్తవంగా ఆయన కావాలంటే ఏదో ఒక మన మినిస్టర్ని పంపించవచ్చు, కానీ ఆయనే స్వయంగా వెళ్ళి ఇంకా చర్చ జరిపారని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు విశ్లేషకులు. నిదానంగా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారేమో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో వేచి చూడాలి.